శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు నిన్న సమావేశమయ్యారు. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద కూడా వారు సమిష్టి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఇప్పటికే కొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చినటువంటి పరిస్థితి, తాజాగా కూడా కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చే పరిస్థితి జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక కసరత్తు కూడా ప్రస్తుతం నడుస్తుంది. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేయడానికి ఆ పార్టీ అధినేత సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ఎప్పటిలోపల పూర్తయ్యే అవకాశం ఉంది. అసలు వైసీపీ ఇప్పుడు అభ్యర్థుల్ని మార్చడానికి ప్రధాన కారణాలేంటి? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే శివశంకర్ గారు. నమస్కారం అండి విజయ్ గారు. సార్, ఏంటి సార్ నిన్న జరిగినటువంటి సమావేశంలో టికెట్ల గురించి అక్కడ ఎక్కువగా సమాలోచనలు భేటీ జరిగిందా, లేదంటే ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఎక్కువసేపు నిర్ణయం జరిగింది అనుకోవచ్చా నిన్న జరిగినటువంటి భేటీలో? యాక్చువల్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి వాళ్ళిద్దరూ సుమారు 2.5 గంటల సమావేశం అయిందండి. సమావేశం అంశాలు ఇద్దరు ప్రెస్కి చెప్పలేదు కాబట్టి మేమేమనుకుంటున్నాం, తర్వాత మనోహర్ గారు మా పిఎస్సి చైర్మన్ గారు ప్రెస్కి అడ్రస్ చేస్తూ వారు చెప్పింది ఏమిటి అని అంటే, ఈ భవిష్యత్తు ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, వ్యూహం ఎలా ఉండాలి, ఏ సభలు నిర్వర్తించాలి, వీటన్నిటి మీద కూడా చర్చ సాగినట్లుగా చెప్పడం జరిగింది. అలాగనే మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభలు ఎన్ని చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఏ టైంలో చేయాలన్న దాని మీద కూడా ఒక విస్తృతంగా భవిష్యత్ వ్యూహం మీద ఎక్కువ చర్చ జరిగింది విజయ్ గారు. అంతేగాని ఇంకా టిక్కెట్లు అన్న అంశం బహుశా ఆ సమావేశంలో వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ రకమైన ప్రణాళిక ఉండాలి, ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పటికే తెలుగుదేశం సూపర్ 6 అనే మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది, జనసేన పార్టీ సన్ముఖ వ్యూహం అని విడుదల చేయడం జరిగింది. ఈ రెండు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఏ రకంగా పొందుపరచాలన్న అంశాలు కూడా చర్చకి వచ్చినట్లు తెలుస్తున్నారు. అదేవిధంగా రేపు 20వ తారీఖున లోకేష్ యోగాలం పాదయాత్ర ముగింపు సభకు కూడా పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. సో అదే స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. అంటే లక్షలాది మంది ఈ సభకు వచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా 7 రైళ్లను, వందలాది బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రకటించారు. సో దీన్ని మీరు కూడా ప్రిస్టేజియస్గా తీసుకొని, ఈ ఇద్దరు నాయకుల భేటీ తర్వాత జరుగుతున్నటువంటి సభ కాబట్టి, సో దీన్ని సక్సెస్ చేయడానికి మీ పార్టీ నుంచి కూడా ఏమన్నా కీలకంగా ఇక్కడ పనిచేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ఆ సభకి రావడం జరుగుతుందో, ఆటోమేటిక్ గా మా నాయకులకు కానీ, జనసేన నాయకులు కానీ, జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ అదొక సంకేతం. మేము మా పార్టీలో ఉన్న ముఖ్య లక్షణం ఏమిటి అంటే, మేము ఎవరిని మొబలైజ్ చేయక్కర్లేదండి. ఎప్పుడైతే ఒక కార్యక్రమం ఉంది అంటే ఆటోమేటిక్ గా మోటివేట్ అయ్యి ప్రజలు తరలి వస్తారు, వాలంటీర్ గా తరలి వస్తారు. కాబట్టి అదొక గొప్ప సంపద జనసేన పార్టీలో క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి రేపు 20వ తారీఖు సభకి జనసేన శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఏ రకంగా ప్రసంగిస్తారో అని వినాలని ఆసక్తిగా ప్రతి ఒక్కరూ తరలి వస్తారన్నది అది ఖచ్చితమండి. అందులో ఏమాత్రం సందేహం లేదా. సో 2014లో చంద్రబాబు, మోడీ అలాగే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురుని కూడా ఒకే వేదిక మీద బహిరంగ సభల్లో చూశారు. ఆ తర్వాత ఒకే వేదిక మీద బహిరంగ సభల్లో రేపు జరగబోతున్నటువంటి సభలోనే ఈ ఇద్దరు నాయకులు కూడా ప్రత్యక్షం కాబోతున్నారు. సో ఇదొక కీలకమైనటువంటి బహిరంగ సభగా చెప్పుకోవచ్చా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులకి? ఖచ్చితంగా అండి. అంటే 2014 పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. 2014లో పరిస్థితులు ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి విభజన అనంతరం సమస్యలు ప్రజలకు ఉంటాయనే ఆందోళనలో అప్పుడు పొత్తు జరిగింది. ఇప్పుడు పొత్తు ఏమిటి అంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది, ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది, అలాగే అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, అరాచకత్వం రాజ్యం వెళ్తుంది. సో ఓవరాల్ గా ఆంధ్ర రాష్ట్రం అధోగతి అయిపోయింది.
కాబట్టి ప్రజల్ని రక్షించాలి అన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ప్రజల్ని రక్షించాలి అన్న ఆలోచనతోటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఉమ్మడి కార్యాచరణ దిశగా జరుగుతున్న సభ కాబట్టి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి సభగా మనం పేర్కొనవచ్చు. అలాగే శివశంకర్ గారు, వైసీపీ అంటే మీ కూటమి కంటే కూడా ఒక అడుగు ముందుకే వేసి ఇప్పటికే కొన్ని చోట్ల కూడా 11 చోట్ల అభ్యర్థులను ఎంపిక చేశారు, పూర్తి చేశారు. కొన్ని స్థానాలు కూడా అటు ఇటుగా షఫుల్ చేశారు. మరికొన్ని చోట్ల కూడా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించబోతున్నారు. ఈసారి ఎమ్మెల్యేలు కూడా ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి నాటికి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా అంతా కూడా పూర్తవుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నిత్యం ఒక్కొక్క జిల్లా మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు అభ్యర్థుల్ని మార్చడం వెనక, సిట్టింగులకి వేరే చోట అవకాశం కల్పించడం వెనక ఆంతర్యం ఏంటంటారు? అంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది విజయ్ గారు. ప్రభుత్వం అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన తీరు, విధానము, వ్యవహార శైలి మీద అత్యంత వ్యతిరేకత ఏర్పడింది. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత నుండి బయటపడడానికి నేను ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. కానీ ఫస్ట్ టైం నేను ప్రజాప్రతినిధులు ట్రాన్స్ఫర్ చేయడం ఈ పార్టీ అంటే వేమూరు ఉన్న వ్యక్తిని సంతనూతలపాడు ట్రాన్స్ఫర్ చేయడం, పత్తిపాడు ఉన్న వ్యక్తిని ఇంకొక తాడికొండ ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన అసంతృప్తి తగ్గదు, అసమ్మతి తగ్గుతుంది అన్నది వాళ్ళ భ్రమ. ఓవరాల్ గా ప్రభుత్వమే విఫలమైనప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మార్చినంత మాత్రాన, ఎమ్మెల్యేల నుంచి ఎంపీగా, ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా మార్చినంత మాత్రాన వాళ్ళకి ఆ క్యారెక్టర్, వాళ్ళ ఇమేజ్ కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ మారిపోదు. ఇదేమి సినిమా కాదండి. ఇంటర్వ్యూల వరకు ఒకలాగా ఉంటే ఇంటర్వ్యూల తర్వాత వేరొకలాగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనుకోవడం అన్నది వాళ్ళ పూర్తి భ్రమ తప్ప. ప్రజలైతే ఫిక్స్ అయిపోయారు విజయ్ గారు, ఈ ప్రభుత్వాన్ని తక్షణమే ఇంటికి పంపించాలి, అప్పుడే విముక్తి మనందరికీ అన్నటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ప్రజలు రేపు ఎన్నికల్లో బటన్ నొక్కి, మరి అది గాజు గ్లాసా, సైకిల్ గుర్తా, ఈ రెండు చూసుకొని బటన్ నొక్కి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మానసికంగా సిద్ధమైపోయారు. సో అదేవిధంగా అంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వైసీపీకి ఇది లాభమా, నష్టమా? మీకు ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది? అంటే మీకంటే కూడా, మీ కూటమి కంటే కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అభ్యర్థుల కంటే కూడా ముందుగానే వైసీపీ, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఒకవేళ లిస్ట్ని ఫస్టే అనౌన్స్ చేస్తే అది మిమ్మల్ని నష్టం కలిగించేటువంటి అంశంగా భావిస్తుందా? ఏం లేదండి, మాకు నెవర్. ఇప్పుడు ఎప్పుడు అనౌన్స్ చేస్తే ఏంటి? అనౌన్స్ చేసే వ్యక్తి, పార్టీ, ఆ ప్రభుత్వ తీరు, ఇది ప్రామాణికత. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంటుందండి. మొట్టమొదట అప్లికేషన్ పెట్టినప్పుడు సెలక్షన్ వచ్చింది కదా, పరీక్షలు బాగా రాయాలి, ఇంటర్వ్యూ బాగా చేయాలి, అప్పుడు సెలక్షన్ వస్తుంది. ఆ రెండిట్లో ఫెయిల్ అయింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని చూరగడంలో ఫెయిల్ అయింది, పరిపాలించే విధానంలో ఫెయిల్ అయ్యింది, అభివృద్ధిలో ఫెయిల్ అయ్యింది. నిరుద్యోగితగా 24% ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంది భారతదేశంలో, అక్కడ ఫెయిల్ అయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసి భారతదేశంలోనే ఉన్నత స్థానంలో ఉంది, అక్కడ ఫెయిల్ అయింది. ఈ రోజు మొన్న దిగ్జామ్ తుఫాను వచ్చింది. సో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదండి ప్రభుత్వం, ఎలా ఫెయిల్ అయిందో చూడండి. అలాగే రాజధాని విషయంలో ఫెయిల్ అయింది, పోలవరం విషయంలో ఫెయిల్ అయింది. అన్ని రంగాల్లో అడుగడుగున ఫెయిల్డ్ గవర్నమెంట్. ఇంకా వీళ్ళు ముందు ప్రకటిస్తే ఏముంది, అభ్యర్థులు మారిస్తే ఏముంది, ట్రాన్స్ఫర్లు చేస్తే ఏముంది, ఏం చేసినా, ఎన్ని జిమ్మికులు కుయ్యక్తులు వేసినా సరే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంటికి పోవడం అనేది ఖాయం విజయ్ గారు. అలాగే మీరు వేచి చూసేటువంటి ధోరణిలో ప్రస్తుతం కనిపిస్తున్నట్టున్నారు. ముందుగానే వైసీపీని ఒకవేళ అభ్యర్థులను ప్రకటించేస్తే అందులో ఉన్నటువంటి అసంతృప్తి వాదులు ఒకవేళ మీ పార్టీలోకి వస్తే వారిలో గెలుపు గుర్రాలని మీ పార్టీలో టికెట్లు ఇచ్చి పోటీ చేయించేటువంటి యోచనలు ఏమన్నా ఉన్నారనుకోవచ్చా? అటువంటిది ఏం లేదండి. మా దగ్గర మేము సెల్ఫ్ సఫిషియెంట్ అండి. రిసోర్సెస్ లో రెండు పార్టీలు కూడా, తెలుగుదేశం కూడా సంస్థాగతంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ, జనసేన కూడా 10 సంవత్సరాల నుంచి మేము క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నటువంటి పార్టీ. నాయకులకి ఇక్కడ పదవి లేదు.
రెండు, నాయకత్వానికి పదవి లేదు, సిద్ధాంతానికి భావజాలానికి అద్భుతం ఉన్నటువంటి పార్టీ మాది. కాబట్టి అటువంటి ఆలోచనే లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ యుద్ధ నీతి, వాళ్ళ రణతంత్రం. మా రణతంత్రం మాకు ఉంటుంది. సో అల్టిమేట్ గా రణక్షేత్రంలో ఎన్నికల్లో తేలుతుంది ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది. మాకైతే ఖచ్చితంగా చాలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కడతారు. మంచి అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రాబోతుంది అన్నది మా పూర్తి విశ్వాసం. విజయ్, అలాగే వైసీపీ అంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కూడా జతకట్టడం వల్ల ఈ కూటమికి ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు వస్తాయనేటువంటి భావనలో ఒకవేళ ఆ పార్టీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రాయలసీమ మీద అలాగే ఉత్తరాంధ్ర మీద ఇప్పుడు వైసీపీ ఫోకస్ అంతా పెట్టి ఈ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేస్తే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటాము అనేటువంటి ఆలోచనతోనే ముందుగానే ఆ పార్టీ టికెట్ల ఎంపిక అంతా కూడా పూర్తి చేస్తున్నట్టు అని అనుకోవచ్చా? వాళ్ళు మీ ఇందాకే చెప్పారు, ఎన్ని కుయ్యత్తులు ఎత్తులు వేసినా సరే ఉత్తరాంధ్రలో వాళ్ళకి క్వశ్చనే లేదు. ఉత్తరాంధ్రలో ఇక్కడ ఖాళీ అయిపోయింది. ఉత్తరాంధ్ర విశాఖపట్నం రాజధాని నాటకాలు వేశారు. విశాఖపట్నంలో ల్యాండ్ గ్రాబింగ్, విశాఖపట్నంలో రుషికొండలో జరుగుతున్న అరాచకాలు, విశాఖపట్నంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా చేశారు, ఉత్తరాంధ్రలో ఏ రకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతులు చేశారో ప్రజలందరికీ తెలిసిపోయింది. విజయసాయి రెడ్డి కానీ ప్రస్తుతం ఉన్న ఇక్కడ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఇక్కడ ఏ రకంగా పాలిగారులాగా ప్రవర్తించి మొత్తం దోపిడీ ఏ రకంగా చేస్తున్నారు అన్నది ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఉత్తరాంధ్ర అది చాలా విప్లవాలకి పురిటిగడ్డ. ఇది ఉత్తరాంధ్ర చాలా ఆలోచన ఉంటుంది వీళ్ళకి. వీళ్ళని అంత వేగంగా మోసం చేయడం కష్టం కాదు. కాకపోతే ఓర్పు వహిస్తారు, సహనం వహిస్తారు. ఆ రెండు నశించేటప్పుడు ఏ రకమైనటువంటి తిరుగుబాటు చేయాలో ఇది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ఊహాజనితాలే. ఉత్తరాంధ్ర రాయలసీమలో ఏదో చేస్తాం అనుకోవడం అన్నది అది ఊహాజనితం, అది జరిగే పని కాదు. ఉత్తరాంధ్రలో కూడా క్లీన్ స్వీప్ మా కూటమికి వస్తుంది తప్ప వైసీపీ వచ్చే సమస్య లేదు. అలాగే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం మీదే మొత్తం అంతా కూడా రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ, ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీతో జతకట్టినటువంటి జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే తెలంగాణ అధ్యక్షుడు ఉన్నాడో కిషన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పారు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. సో ఇక్కడ తెలంగాణలో ఇక జనసేనతో బీజేపీ కటిఫ్ చెప్పేసింది అని అనుకోవచ్చు. అదేవిధంగా ఏపీలో ఇప్పటివరకు ఎక్కడా కూడా జనసేన కానీ బీజేపీ కానీ పెద్దగా కలిసినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అలాగే తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ పొత్తు ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి ఈ కూటమిలోకి ఇప్పటికి బీజేపీ కొత్తగా వచ్చి చేరేటువంటి పరిస్థితులు చాలా దూరంగా ఉన్నాయనుకోవచ్చు. సో ఇక బీజేపీతో ఈ కూటమి దూరం అయిపోయింది అనుకోవచ్చా? అది అలా అనుకోవడం లేదండి. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులతో కానీ బీజేపీ హోమ్ మినిస్టర్తో కానీ శాశ్వత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో మీకు తెలియదు కాదు. ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఏదైనా అది కేంద్ర లెవెల్లో తీసుకోవాల్సిన నిర్ణయం కానీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. వాళ్ళకి ఇది కూడా లేదండి, ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి తెలంగాణలో ఏం జరిగిందనేది మాకు అప్రస్తుతం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటి వరకు కూడా యాజాన్కూడే బీజేపీతో మాకు పొత్తు ఉంది. అలాగే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోబోతున్నాం. చూద్దాం రానున్న కాలంలో కొద్ది రోజుల్లో ముగ్గురు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రేపు ఎన్నికలకి వెళ్తుందనే నమ్మకం మాకుంది. అది జరగబోతుంది అనుకుంటున్నాం. లెట్ us wait and see. సో టీడీపీని బీజేపీని కలిపేటువంటి పాత్రని, పెద్దన్న పాత్రని నేను తీసుకుంటానని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇంకా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? కానీ ప్రస్తుతం ఎక్కడా కూడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలు ఇక కేవలం 2 నెలల్లోనే షెడ్యూల్ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. అలాగే ఎన్నికలు కూడా 20 రోజులు ముందుగానే జరుగుతాయని నేరుగా జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో మంత్రుల దృష్టి కూడా ఆయన తీసుకొచ్చారు. అంటే కేవలం ఇక 2 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ ఎక్కడ కూడా బీజేపీతో మంతనాలు జరపడం కానీ, బీజేపీ తెలుగుదేశం పార్టీ కలవడం కానీ, కనీసం జనసేన పార్టీతో అయినా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మాట్లాడడం కానీ ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు.
సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక బీజేపీ, జనసేన, టీడీపీ కలవడం చాలా కష్టం. అంటే అది మీరు చూసే కోణం, దృష్టికోణంలో మీకు అలా అనిపిస్తుంది. నేను చూసే దృష్టికోణంలో అది సాధ్యం అనిపిస్తుంది. కాబట్టి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఇలాంటి చాలా మాట్లాడాడు. గతంలో కూడా ఎర్లీ డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు లీకులు ఇచ్చారు. ఇదంతా మైండ్ గేమ్. వీళ్ళ ఫెయిల్యూర్స్, వీళ్ళ తాలూకా ఏవైతే లోపాలు, వీళ్ళ అపజయాలు, వీళ్ళు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాని నుంచి ఈ ప్రజా దృష్టిని మరల్చడానికి వేసే ఎత్తుగడలు తప్ప ఎన్నికలు ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ అంత కలిసి వెళ్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు ఆయన. కాబట్టి యాజ్ ఏ పాజిటివ్ థింకర్ లెట్ us hope for the best. సో మీరు ఇంకా బీజేపీతో కలవాలనేటువంటి ఆలోచనతోనే మీరు ఉన్నారనుకోవచ్చు. ఎస్ కలిసి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శివశంకర్ గారు. థ్యాంక్ యూ. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివశంకర్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి తాము ఏపీలో పోటీ చేయబోతున్నాం. తెలుగుదేశం అలాగే బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయడానికే ఆలోచిస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరోవైపు అతి త్వరలోనే పార్టీకి సంబంధించినటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే లోకేష్ ఏదైతే ముగింపు సభ, యువగలం పాదయాత్రకు సంబంధించినటువంటి ముగింపు సభ ఉందో ఆ సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. అదే స్థాయిలో కూడా భారీ ఎత్తున జన సైనికులు కూడా హాజరవుతారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.